రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 3 గంటల వరకు 52.34% పోలింగ్ నమోదైంది. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మొత్తం 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల సరళిని ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52% ఓటింగ్ నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఓటింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 52.34% పోలింగ్ నమోదైంది. ఇందులో ఆదిలాబాదు 62.44, భువనగిరి 62.05, చేవెళ్ళ 45.35, హైదరాబాద్ 29.47, కరీంనగర్ 58.24, ఖమ్మం 63.67, మహబూబాద్ 61.40, మహబూబ్ నగర్ సంబంధించి 58.92, మల్కజ్గిరి 37.69, మెదక్ 60.94, నాగర్ కర్నూలు 57.17, నల్గొండ 59.91, నిజామాబాద్ 58.70, పెద్దపల్లి 55.92, సికింద్రాబాద్ 34.58, వరంగల్ 54.17, జైరాబాద్లో అత్యధికంగా 63.96 పోలింగ్ శాతం నమోదు కాగా హైదరాబాద్లో అత్యల్పంగా 29.47% పోలింగ్ నమోదైంది. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా 39.92 పోలింగ్ శాతం నమోదైంది. ఎక్కడ చూసినా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉదయం నుంచి కూడా ఈ పోలింగ్ అంతా జరుగుతుంది. మధ్యాహ్నం వరకు కొంత మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నం తర్వాత కొంత పోలింగ్ ఎక్కువగా నమోదైనట్లు మనకు లెక్కలు తెలుస్తున్నాయి. అయితే గత సంవత్సరం 62.64% పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి మరింత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే పోలింగ్ కావాల్సిన అన్ని ఏర్పాట్లతో పాటు ఇటు ఎండ కూడా కొంత తక్కువగా వాతావరణం అనుకూలించడంతో ఓటర్లు తమ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. అంతేకాకుండా ఇటు పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ఇటు ఈసీఐ కావచ్చు, సిఇఓ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఏదైతే మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఓటర్లను ఆకర్షించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. అందుకు అనుగుణంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా కొంత పోలింగ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్లో సైతం మధ్యాహ్నం వరకు తక్కువగా ఉన్న పోలింగ్ కాస్త పెరిగినట్టు అనిపిస్తుంది. సాయంత్రం వరకు మరింత పెరిగే అవకాశం ఉంది. గత 2019 ఎన్నికల్లో 44% పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా కొంచెం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహిస్తున్నారు. అయితే కొంత చెదురుమదురు ఘటనలు జరిగాయి. అక్కడ పోలీస్ శాఖ కావచ్చు, ఇతర శాఖలు అన్ని కూడా సమన్వయం చేస్తూ ఇబ్బందులు తలెత్తకుండా చేశారు. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇటు ఎప్పటికప్పుడు పోలీసు కావచ్చు, వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. అక్కడ పోలింగ్ కేంద్రాల సిచ్యువేషన్ కూడా పరిశీలించి అక్కడ కావాల్సిన ఏర్పాట్లను సమస్యలు పరిష్కరించే దిశగా వేస్తున్నారు. ఏదైతే ఇటు ఎక్కడైనా పోలింగ్ కేంద్రాల వద్ద హింసాత్మక ఘటనలు జరిగితే వెంటనే చేరుకునే విధంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. అక్కడ సీసీ కెమెరా సర్వేలెన్స్ టీంతో అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పరిశీలించి అక్కడ పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా అయితే ఇవాళ పలు పోలింగ్ స్టేషన్ల వద్ద కొంతమంది రాజకీయ పార్టీకి సంబంధించిన వారు పలానా పార్టీకి ఓటేశారు, పలానా పార్టీకి మేము ఓటేశాము, పలానా అభ్యర్థికి ఓటేసాము అని చెప్పిన నేపథ్యంలో వారిపైన కొన్ని చర్యలు కూడా తీసుకున్నట్టు ఇప్పటికే ఈసీఐ నుంచి మనకు ఆదేశాలతోనే ముఖ్యంగా బీజేపీ నాయకులు ఏదైతే ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా కావచ్చు, ఏదైతే ఓటర్ల ఫేస్ ఐడెంటిఫికేషన్ సంబంధించి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగింది. దానికి సంబంధించి ఫిర్యాదులు అందాయి. వారిపైన క్రిమినల్ కేసులు కూడా బుక్ చేశామని చెప్పేసి సిఓ వికాస్ రాజు కొద్దిసేపటి క్రితం
విధంగా చెప్పారు. అయితే ఇదంతా కూడా రాజకీయ పరంగా చేసిన దాంట్లో భాగంగా చెప్పారు. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారందరూ కూడా తమ తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఇప్పటికే ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే చాలా చోట్ల కూడా ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఈవీఎంలు మొరాయించినట్లయితే వెంటనే సమాచారం అందుకున్న ఈసీఐ ఇంజనీర్లు వెంటనే అక్కడికి వెళ్ళి వాటిపై రిపేర్ దాన్ని మళ్ళీ మెయింటెనెన్స్ కింద చేసేసి మళ్ళీ పనిచేసే విధంగా చేస్తున్నారు. చాలా చోట్ల కూడా ఈవీఎంలు మొరాయించడం వల్ల కొంత పోలింగ్ శాతం తగ్గిందని కూడా చెప్తున్నారు. అయితే మరింత సమయం ఉంది, ఇప్పటికి ఇంకో 2 గంటల సమయం ఉంది కాబట్టి మరింత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే ఏదైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలనే 13 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం 4 గంటల ముగిసింది. 4 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈసీ అవకాశం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే సమస్యాత్మక ప్రాంతాలు అసమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడ ఉంటే అక్కడ మరింత భద్రత పటిష్టం చేశారు. సాయంత్రం తర్వాత కొంత అల్లర్లు జరుగుతాయని చెప్పిన కొంత సమాచారం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఆయా నియోజకవర్గాలు సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడున్నాయి వాటిని గుర్తించి వెంటనే కేంద్ర బలగాలను కూడా మోహరించినట్లు మనకు సీఓ కార్యాలయం అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. గత సంవత్సరం పోలింగ్ కంటే ఈసారి మరింత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత వాటిని ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను భద్రపరుస్తున్నట్లు కూడా సీఓ అధికారులు చెప్తున్నారు. మొత్తాన్ని చూసినట్టయితే ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.